బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ కోతుల జనాభా లెక్కన అంచనా వేయడం జరగడం లేదని, దీనివల్ల పంటలకు, ఇంట్లకు, ప్రజలకు భారీ నష్టం కలుగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ జూ అథారిటీ ఆధ్వర్యంలో కోతులను స్టెరిలైజేషన్ చేయాలని సూచించారు. అప్పుడప్పుడు పెద్ద పుల్లు కూడా వస్తున్నాయి, మనం చూస్తున్నాం, చిరుతలు వస్తూ ఉన్నాయి. అంటే అడవులు నరకడం వల్ల ఒక కారణం కోతుల యొక్క బెడద రావడానికి. సో దీని మీద ఒకటి మనకు సమాజంలో ఏంటంటే, కోతి అనగానే ఆంజనేయుడి రూపం అని, ఎవరు కోతులను చంపరు. అది మనను డ్యామేజ్ చేసినా, మనకు హామ్ చేసినా, మన పంటలు నష్టం చేసినా దాన్ని బయట పంపే ప్రయత్నం చేస్తారు, కానీ ఎవరు కూడా కోతులను చంపరు. అదే పందులు అవి అయితే బాంబులు పెడతారు, షూట్ చేస్తారు, కానీ కోతులను చంపరు. ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, కోతి అన్నది వైల్డ్ ఎనిమల్ కాబట్టి వైల్డ్ లైఫ్ లేకుంటే ఆడవాళ్ళు అయితే భయంకరం ఉంది పరిస్థితి. ఇంకా పట్టి పీకి లేకుంటే అటాక్ చేసే పరిస్థితి. మనకు పేపర్ రిపోర్ట్ ప్రకారంగా గత సంవత్సరంలో 10,000 కేసులని మనకు అంచనా ఉంది. చాలా తక్కువ. అది ఎవరు రిపోర్ట్ చేస్తుండండి, ఎక్కడ రికార్డు చేస్తుండండి? 1,00,000 కేసుల్లాగా ఈజీగా ఉండేయండి. దానివల్ల ఎంత వాళ్ళు భయభ్రాంతులు కావటమే కాకుండా ఎంత ఆరోగ్యం దెబ్బతింటా ఉంది, ఎంత ఖర్చు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.